ఏం చేశాడు, మళ్ళా నాకు నమ్మకంగా లేడు, మళ్ళా నాకు సత్యవంతుడు కాదు, ఏందో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడంటే నీ బుర్ర పని చేయట్లా. స్తోత్రం. అర్థమైందా? నువ్వు భావోద్రేకాలకు లోనైపోయి, టెంప్టేషన్కి, శోధనకు గురైపోయి నువ్వు రివర్స్లో మాట్లాడుతున్నావు. నేను రివర్స్లో మాట్లాడుతున్నాను. నీకు దేవుడు తానేమై ఉన్నాడో, తన తత్వం ఏంటో అన్నీ అందులో చూపించాడు నీకు. దేవుని ప్రేమ సిలువలో దొరుకుతుంది, దేవుని న్యాయవిధి సిలువలో దొరుకుతుంది. ఎంత నమ్మకం అండి మనకైనా. మన మంచి పిల్లలమని ప్రాణం పెట్టాడా? మన హృదయంలో తొంగి చూద్దాం మన బతుకులు ఏందో. మన బతుకులు ఎంత దరిద్ర బతుకులు మనవి. మామూలు పాపాలా? మనమే కాదు, ప్రతి మానవుడు పాపే. కొంతమంది శరీరంతో చేశారు, కొంతమంది మనసులో రకరకాలుగా, మాటలతో కొంతమంది, చూపులతో కొంతమంది, ఆలోచనలో కొంతమంది, చేతలతో కొంతమంది, నడతలో కొంతమంది. ఎన్నో దోషాలు. ఇన్ని దోషాలు కలిగి ఇంత ఘోరమైన పాపులమై ఉండగానే ఒక కన్న తండ్రిగా మనకు బహు నమ్మకస్తుడై ఉండి, ఏమమ్మా ఏం తెగ లబలబలాడుతున్నావు, నా పిల్లలని ఏం చేశారు, ఏం చేశారంట, నమ్మకంగా వాళ్ళకి ఏదో కుప్పైపోతున్నావు. అమ్మేమంటే తెలుసా, ఏడిశారు వాళ్ళు నమ్మకస్తులు కాకపోతే కన్న తల్లిగా నేను నమ్మకస్తురాలుగా ఉంటాను. స్తోత్రం. ఏమయ్యా, ఏం తపన పడుతున్నావు, నువ్వు ఎంతసేపు కష్టపడ్డావు, ఎంతసేపు ప్రయాసపడ్డావు, మరి నీ మాట దక్కించారా? నీ పరువు బజాట్లోకి లాగారుగా. నమ్మకంగా తినక వాళ్ళ కోసం కష్టపడ్డావు, మరి నీకు వాళ్ళు నమ్మకంగా ఉన్నారుగా. నీ కూతురు నీ మాటిందా? నీ కొడుకు నీ మాటిన్నాడా? నువ్వు వద్దురా అన్నదాన్ని పోయి చేసుకొచ్చాడు, నువ్వు వద్దురా అన్న వాడిని పోయి చేసుకొచ్చుకుంది. నువ్వేమో నమ్మకంగా పస్తులు ఉండి తిప్పలు పడి నానా గడ్డి తిని గాదం తిని వాళ్ళకి అన్ని దాచిపెట్టి వాళ్ళకి భవిష్యత్తు ఏర్పాటు చేసావు. మరి నువ్వు వాళ్ళకి నమ్మకంగా ఉన్నావు పాప అంకితం, వాళ్ళు నీకు నమ్మకంగా ఉన్నారా? అప్పుడు తండ్రి ఏమంటాడు తెలుసా? ఏడిశారు. వాళ్ళు నమ్మకస్తులు కాకపోతేనే కన్నవాడిని కనుక కన్న నేరానికి నేనన్నా వాళ్ళకి నమ్మకంగా ఉండాలి. ఏమమ్మా నా భర్త నా పేణం అన్నావు, పెట్టాడు ఇంకో కొంపటే. బాగైందా పెట్టాడు ఇంకో కొంపటి పెట్టాడు. లెగితే ఆడనే ఉంటున్నాడు ఇక. స్తోత్రం. అప్పుడు నువ్వేమన్నా ఏడిచాడు దరిద్రుడు, తాను నమ్మకస్తుడు కాకపోయినా నేను అతని భార్యగా నా మట్టుకు నేను నమ్మకంగా ఉండాలి. ఆడు చెడిపోయాడు, నేను చెడిపోయేదా? కొంతమందికి ఈ విధమైన ప్రతీకారం తీర్చుకోవాలని ఉంటుంది. నువ్వు ఫోన్లో మెసేజ్లు పెడితే నేను పెట్టుకోలేనండి, నీకు దొరికి నాకు దగ్గర నాకు దొరుకుతాడు, ఇటు మెసేజ్లు పెట్టంటే చేస్తుంటుంది. అప్పుడు వాడు పంది అయ్యా, నువ్వు కూడా పంది అవుతుంది. రెండు పందులే ఇంట్లో. స్తోత్రం. అర్థమైందా? సింపుల్గా వాడు వెధవైతేనే నేనన్నా నమ్మకంగా ఉండాలి, నేను నమ్మకంగా ఉంటా అంతే. ఏమయ్యా నా భార్య అన్నావు, నీ భార్య సంబడం తేలిందిగా, నీ భార్య నీకు నమ్మకంగా ఉండలేకపోయిందిగా. ఆ దరిద్రపు దాన్ని, ఆ దిక్కుమాలిన దాన్ని, ఆ నీచురాల్ని ఎలా ప్రేమిస్తావు నువ్వు? నీ కళ్ళ ముందు పాపం చేసింది కదా, నీ కళ్ళారా చూసావు కదా, ఎట్లా ప్రేమిస్తావు? పోనీ అన్నా దాని పొందు, అది నా విషయంలో నమ్మకంగా లేకపోయినా నేను ఆ విషయంలో నమ్మకస్తుడిగానే ఉండాలనుకున్నా. ఇవన్నీ ఎవరు ఆదర్శమో తెలుసా? ఇవన్నీ ఎవరో మనకు ఆదర్శం తెలుసా? మన ప్రభు. మనము ఆయనకు ఒక అపనమ్మకస్తురాలైన భార్య, ఆయన మాత్రం మనకు ఒక నమ్మకస్తుడైన భర్త. మనం ఆయనకు ఒక అపనమ్మకస్తులైన పిల్లలం, కానీ ఆయన మన ఎడలో ఒక నమ్మకమైన తండ్రి, నమ్మకమైన నాన్న. ఇబ్బంది పడవాకండి, తెలుసుకోండి అంతే చాలు.
మన మన మానసిక తీర్మానం ఎలా ఉండాలంటే, మనసులో తీర్మానం ఎప్పటికీ కూడా, నాకు అన్యాయం చేశాడు దేవుడు కూడా ఏందో అని నీకు అనిపించినా నువ్వు ఆయన్ని ప్రేమించు, అది భక్తి. వాస్తవంగా అన్యాయం కాదు, దాని వెనక ఏదో ఉంటుంది వ్యవహారం. అది నీకు తెలియనాటికి తెలియద్ది, తెలియజేసేనాటికి తెలియజేస్తాడు. నువ్వు కాళ్ళ ముందు చూపు చూసి రివర్స్ అయిపోవాకు, భ్రష్టు పట్టే అవకాశం ఉంది. అర్థమైందా? నీకు అన్యాయం లాగానే అనిపించవచ్చు, అపనమ్మకం లాగానే అనిపించవచ్చు, అబద్ధమే జరిగింది అనిపించవచ్చు నీకు. అయినా నేను ప్రేమిస్తా ప్రభా. దేవుడు అంటాడు, సరే కానీ ఇప్పుడు నీకు అన్యాయమే చేశాను అనుకో, కావాలని చేశా, అన్యాయమే చేశా, ఏం చేస్తావు? ఏం చెప్పు అంటాడు. ఏం చెప్పేదేముంది? మన సంబంధం కట్టిగా, అవునా? నాతో కట్ అయిపోతావా? సరిపో, నాతో కట్ అయ్యి ఎవరితో లింక్ ఏర్పాటు చేసుకుంటావు చేసుకోపో, నాకంటే మంచోడు ఎవడు తగులుతాడు పో నీకు? పో, నన్ను వదిలిపెట్టిపో, పో. ఎక్కడ నువ్వు సమాధానంగా ఉంటావు? ఉండగలవా? నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు అన్న మాటకి ఈయన శరీరము ఎలాగో తిననిచ్చును? ఈయన ఏదో వెర్రి మాటలు మాట్లాడుతున్నాడు, మేధామనుకున్న పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అని ఆ మాటలను బట్టి అనేకులు ఆయన విడిచి వెనక తీసి వేరైపోయారట. శిష్యులు మాత్రం మిగిలారు. అన్నాడు, మీరును వెళ్ళిపోవాలనుకుంటున్నారా అన్నాడు. వెంటనే పేతురు, ఏదొచ్చినా ఆవేశం ఆగడు. ప్రభా, ఎక్కడికి పోవాలా? నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు. నిన్ను వదిలిపెట్టి ఇంకో చోటకు పోవాలంటే ఎక్కడికి పోవాలో నువ్వే చెప్పు. నీకంటే మంచోడు ఏడున్నాడో? పోతాం. ఒకడున్నాడా? కాబట్టి అందరూ సర్దుకున్నా నిన్ను వదిలిపెట్టి ఉండలేమయ్యా, ఉండలేం, బ్రతకలేం. స్తోత్రం. నీకు ఆ సన్నివేశం ఎదురైనప్పుడు, దేవుడు నీకు అన్యాయం చేశాడు అనిపించినప్పుడు, అపనమ్మకస్తుడిగా ఉన్నాడు అనిపించినప్పుడు, చెప్పిన మాట నెరవేర్చలేదని నీకు అనిపించినప్పుడు కూడా, నాకు నిజంగా అన్యాయం చేసినా సరే నేను మాత్రం ఆయన వదిలిపెట్టను. మానసికంగా మెంటల్లీ ఫిక్స్ అయిపోవాలి. అది ఒరిజినల్ భక్తి. మేలు చేస్తేనే చూస్తా, పని అయితేనే చూస్తా, లేకపోతే ఎగిరి అవతలకు గంతేస్తా అనేది దొంగ వ్యవహారం. అది దొంగ వ్యవహారం, ద్వంద్వ వైఖరి. నో, నువ్వేమన్నా చేయి, ఇంకేం చేయాలి? నాకు చేయాల్సింది అందులో చేసేసావు. ఇంకా నిన్ను పరీక్షించేదేంది? నేను నా బొంద. ఏదన్నా ఉంటే నా దగ్గర లోపాలు ఉన్నాయో వెతికి నన్ను క్లియర్ చేయి, శుభ్రపరచు. నేను నిన్ను వెతికేదానికి ఏం లేదు ప్రభా. ఎంత వాడను నేను? నీ నమ్మకత్వం ఏంటో, నీ ప్రేమ ఏంటో, నీ న్యాయవిధి ఏంటో, నీ సత్యసంధత్వం ఏంటో నాకు సిలువలో అన్నీ ముందే చూపించావు. అది చూసే కదా వచ్చాను. ఇక నీతో నడుస్తున్నా. కొన్ని నాకు అర్థం కావు. అర్థం కానంత మాత్రం నేనేం గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు. నాకు అర్థం చేసే నాటికి చేస్తావు. ఈ జీవితంలో ఉన్నంతవరకు అర్థం కాకపోయినా పర్వాలా, కానీ నిన్ను మాత్రం అన్యాయస్తుడు అనన్నయ్య, అపనమ్మకస్తుడు అనన్నయ్య, అబద్ధీకుడు అనన్నయ్య. అమ్మో, ఎంత మాట నాయన. నువ్వు సత్యవంతుడవు దేవా. దేవుడు పిచ్చి పనులు చేస్తాడా? దేవుడు వెర్రి పనులు చేస్తాడా? దేవుడికి చాదస్తం ఉందా? అవన్నీ ఉన్నది మన దగ్గర పుష్కలంగా, ఆయన దగ్గర ఏం లేవు. మన పిచ్చి బుర్రకి ఆయన మహోన్నతమైన కార్యాలు పిచ్చిలాగా అనిపిస్తాయి కొన్ని.
ఒకవేళ వెర్రితనంగా దేవుడు చేసిన పనులు నీకు అనిపించినా ఆ వెర్రితనం వెనక కూడా నీ జ్ఞానానికి మించిన జ్ఞానం ఉంది అంటాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము. వెళ్ళిపోవాలి వచ్చిన దగ్గరికి. మీరు చదివేసే ఏముంది, 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. అది అదండి దేవుని వెర్రితనం అంటాడు. దేవుడికి పిచ్చి ఉందా? వెర్రి అంటే పిచ్చి. దేవుని పిచ్చితనం అంటే దేవుడికి పిచ్చి ఉందా? లేదు. ఒకవేళ ఉందని నీకు అనిపిస్తే ఆ పిచ్చి కూడా నీ జ్ఞానానికి మించిన జ్ఞానం రా అంటాడు. అది మాట. దేవుడికి ఒకవేళ పిచ్చి ఉంటే ఆ పిచ్చి కూడా నీ జ్ఞానానికి అందనంత జ్ఞానం కలిగిందిరా అంటాడు. అది దేవుడు. అందరు చెప్పండి యేసయ్యా. నోరు తెరిచి పెద్దగా చెప్పండి. నువ్వు నిజంగా నాకు కావాలని అన్యాయం చేసినా నిన్ను వదిలిపెట్టను. చేస్తాడు అన్యాయం? చేసినా సరే వదిలిపెట్టను. అర్థమైందా? నువ్వు నాకు నమ్మకంగా ఉండకపోయినా నేను వదిలిపెట్టను. ఉంటాడా? నమ్మకంగా ఉండకుండా ఉంటాడా? మనం ఎన్నోసార్లు అపనమ్మకస్తులం అయ్యాం, కానీ ఆయన నమ్మదగిన వాడు. వదిలిపెట్టలా. ఎక్కడ వదిలేడు? ఎలాంటి తీర్మానం ఉండాలి? నువ్వు నాకు చేయకపో, చేయాల్సింది చేసేసావు, అది చూసేశాను. ఇక మళ్ళీ నేను వెతికేదేంది నా బొంద? నన్ను నువ్వు వెతుకు. చూశారా? ఎంతమంది చూశారండి యేసయ్య నమ్మకత్వాన్ని, ప్రేమని, న్యాయ విధిని, సత్యసంధత్వాన్ని ఎంతమంది చూశారు? చేతులు ఎత్తండి. ఎక్కడ చూశారు? పెద్దగా సిలువలో ఆయన చేసినటువంటి త్యాగములో కనపడింది. కృప అక్కడే కనపడింది, ప్రేమ అక్కడే కనపడింది, న్యాయం అక్కడే కనపడింది, కనికరం అక్కడే కనపడింది, యథార్థత అక్కడే కనపడింది, నీతిమత్వం అక్కడే కనపడింది, త్యాగం అక్కడే కనపడింది. ఇంకా చాలా ఉన్నాయి. పేపర్ పెట్టుకొని లిస్ట్ రాసుకుంటే ఇన్ని ఉన్నాయి. సిలువలో కనపడ్డాయి, మనకు రుజువు చేసినాయి. ఏంటనుకుంటారు మరి? యేసయ్యా ఇబ్బంది పడవాకు. నిన్ను పిలిచిన దేవుడు కోటిసార్లు అయినా పడతా, వినే ఓపిక నీకుంటే. అది నిజం కాబట్టి నాకు దేవుడు ఓపిక ఇస్తే కోటిసార్లు పడమన్నా పడతా. అది నిజం. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు, కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. అంతే అంతే. నువ్వంటే పగ లేదు, ప్రతీకారం లేదు, కోపం లేదు, ద్వేషం లేదు. నువ్వంటే చచ్చిపోయేంత ప్రేమ యేసయ్యకి. నమ్మితేనము, లేకపోతే ఇక ఏమన్నా అయిపో, నాకు సంబంధం లేదు. నమ్మితే బాగుపడతావు. నువ్వంటే చచ్చిపోయేంత ప్రేమ, చచ్చిపోయి చూపించాడు. ఎంత ప్రేమించేవాడు నీకు దుర్మార్గం ఎందుకు చేస్తాడు? మైండ్ పోయిన మాటలు కానీ. స్తోత్రం చెప్పండి. ఇంత ప్రేమించి ప్రాణం పెట్టినోడు నీకు అన్యాయం ఎందుకు చేస్తాడు? దేవుని యందు అన్యాయము లేదు. ఏమనుకున్నాడు నాకు అన్యాయం చేశాడు, నేను మంచోడిని, నాకు అన్యాయం చేశాడు అన్న. చివరికి ఫైనల్లో తేల్చాడు. ఏబు మంచితనం ఏందో, ఏబు నమ్మకత్వం ఏందో, ఏబు నిజాయితీ ఏందో తేలిస్తే ఏం లేదండి. నేను మంచోడిని, నమ్మకస్తుడిని అన్నందుకు టెస్ట్ స్టార్ట్ అయింది అనుకో. మంచోడు నమ్మకస్తుడు అయితే అన్నీ పోయినా కూడా దేవుడు నాకు చేశాడు, ఏదో మొత్తానికి మేలుకే చేశాడు అనాలా?
నాకు అన్యాయం చేశాడు అన్నాడుగా, నాకు అన్యాయం చేశాడు అన్నాడుగా, నా పట్ల తేడాపడ్డాడు దేవుడు అన్నాడుగా. తేలిపోవాల నమ్మకత్వం అక్కడ బయటపడ్డాడు. దాన్ని విరగొట్టాడు. సింపుల్. ఏబో మంచోడిని, నమ్మకస్తుడిని, దేవునికి నమ్మకంగా ఉన్నాను అన్నావు. కొద్దిగా సెగదగలగానే ఏందమ్మా రివర్స్ అయ్యా. స్తోత్రం, హల్లెలూయా. కొద్దిగా సెగదగలగానే ఏందమ్మా రివర్స్ అయ్యా. ఇదేనా నీ నమ్మకత్వం? అయ్యో దేవా, ఎంత తేడా పడ్డాను నాయన, తేడా పడ్డాను. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యయ్యో నాకు తెలియదు ప్రభా, ఇక నుంచి నమ్మకంగా ఉంటానల్లా. నా బతికేందో నాకు అర్థమైంది, నా స్థిరత్వం ఏందో, నా నమ్మకత్వం ఏందో, నీ ఎడల నా నిజాయితీ ఏందో నాకు అర్థమైపోయిందయ్యా. నన్ను నేను అసహించుకుంటున్నాను, బూడిదలోను ధూళిలోను కూడా పశ్చాత్తాపడుతున్నాను అయ్యా అన్నాడు. నీకు ఇది అర్థం కావాలనే ఈ అనుభవాలన్నీ. స్తోత్రం. నీకు ఇది అర్థం కావాలనే పేతురు నీకోసం ప్రాణం ఎత్తా, అంత నమ్మకస్తుంది ప్రభా. ఏందనుకుంటున్నా నా సంగతి నీకు తెలియదు. వీళ్ళందరూ వేరు, నేను వేరు. వీళ్ళందరూ చెంచలం. నేను ఫుల్ కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను, నిశ్చయతతో చెప్తున్నాను. నేను చచ్చిపోతాను నీకోసం అవసరమైతే. అయిపోయింది. కొన్ని గంటల్లోనే 3 సార్లు అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడి 3వసారి శపించుకోవటం మొదలుపెట్టాడు. ఏంది ఇప్పటికి 2-3 అడుగుతున్నారు, తడవకోసారి వచ్చి అడుగుతున్నారు, ఏంది నువ్వు యేసు శిష్యుడు కదా, యేసు శిష్యుల్లో ఒకడు కదా అని అడుగుతున్నారు. నేనుగా నా యేసు శిష్యుడిని అయి ఉంటే అట్టబోవాలని శాపాలు పెట్టుకుంటారే. అది శపించుకోవటం అంటే. నేను ఎరగను మొర్రో అంటే నువ్వు తీసావు అంటారేంది. నేను కానీ అది తీసుంటే అట్టబోవాలి అంటారే. ఏందండి ఇంకా అర్థం కాలేదా? శాపాలు పెట్టుకుంటాం, వాళ్ళే శాపాలు పెట్టుకుంటాం. అది ఆ మెట్టుకు వచ్చాడు. కొన్ని గంటల్లోనే, జస్ట్ కొన్ని గంటలకు ముందేమన్నాడు? ప్రాణవిత్త. కొన్ని గంటల్లోనే ఆయన నమ్మకత్వం బుస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత 3 సార్లు అబద్ధం ఆడి ఇక శాపాలు పెట్టుకుంటా ఉంటే యేసుప్రభుని అక్కడ కొడతా ఉన్నారు సమీపంలో. ఆయన దెబ్బలు తింటా ఉన్నాడు. ఆ దెబ్బలు తింటా ఈ పేతురు వాళ్ళతో వాదిస్తా శాపాలు పెట్టుకుని ఇటు చూశాడు. అక్కడ ఆయన పేతురు వైపు చూశాడు. అప్పటికి 3 సార్లు అబద్ధం ఆడటం పూర్తయింది. అప్పుడు చూశాడు ఆయన వెనకెళ్ళి. పేతురు ఎప్పుడైతే ప్రభుకి వెళ్ళి చూశాడో ఆయన దెబ్బలు తింటా చూస్తానే ఉన్నాడు వెనకెళ్ళి. గుండె పగిలిపోయే. ఏమనిపించిద్దండి మీకైతే? ఏమనిపించిద్ది? అరే కొన్ని గంటల ముందే నా ప్రభుతో నమ్మబలికానే, నిజాయితీ కలిగిన వాడు అన్నాను, నమ్మకస్తుండు అన్నాను, స్థిరమైన వాడు అన్నాను, ప్రాణం ఇస్తాను అన్నాను. ప్రాణం కాపాడుకోవడానికి ఆయన ఎరగనని చెప్పానే, ఆయన చేతి ఆహారం తిన్నాను, ఆయన రెక్క కింద పండుకొని నిద్రపోయాను, ఆయన పాదాల దగ్గర కూర్చున్నాను, నా కాళ్ళు గడిగాడే నా ప్రభు. అయ్యో ఇంత పాపం చేశానండి నేను, ఇంత దుర్మార్గంగా వ్యవహరించానేంది నేను, నా ప్రభు కళ్ళ ముందు నేను అబద్ధం ఆడానేంది. ఒకసారి గుండె కదిలిపోయింది పేతురుకి. అక్కడ నుండి చూశాడు. ఆ చూపుల ఆంతర్యం ఏంటో తెలుసా? చూసావా భక్తుడా, బయటపడింది నీ బతుకు అని వెటకారపు చూపు కాదు. ఆ చూపులో ఉన్న ఆంతర్యం ఏంటంటే, సీమోను నన్ను ఎరగనని 3 సార్లు అబద్ధం ఆడావు, అయినా నిన్ను ప్రేమిస్తున్నాను. నాకు వ్యతిరేకంగా ముమ్మారు మాట్లాడావు, ముమ్మారు ప్రవర్తించావు, అయినా నిన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పుడు చెప్పు, నువ్వు నమ్మకస్తుడువా, నేను నమ్మకస్తున్నా? ఇంకా గుండె కదిలిపోయి అక్కడ లేడిక వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను అని రాసుంది. ఏమని ఏడ్చుంటాడు తెలుసా?
అయ్యా నువ్వు నమ్మకస్తుడు అయ్యా, నేను అపనమ్మకస్తుడినయ్యా, దొంగనయ్యా, అబద్ధీకుణ్ణయ్యా, పిరికి పందనయ్యా. నన్నెట్లా ప్రేమిస్తున్నావు? నన్నెట్లా ప్రేమిస్తున్నావు? నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను, ప్రాణం పెడతానని చెప్పాను, నీకోసం ఇంత చేస్తానని చెప్పాను, కానీ దొరికిపోయాను, నిలవలేకపోయాను. కానీ నన్ను ఇంకా ప్రేమిస్తున్నానని మాట్లాడుతున్నావా నీ చూపు ద్వారా ప్రభువా? వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చి, ఏ విషయంలోనైనా సరే మనకున్న కాన్ఫిడెన్స్ని విరగొడతాడు ఆయన. మన బుద్ధి ఏంటో, మన బతికేంటో మనకు అర్థమయ్యేటట్టు చేస్తాడు ఆయన. చెప్పండి, ఇప్పుడు పేతురు నమ్మకస్తుడా, యేసయ్య నమ్మకస్తుడా? చెప్పండి, ఏబు నమ్మకస్తుడా, దేవుడు నమ్మకస్తుడా? యా, కాదులే ప్రభా, ఉన్నాయన్నీ ఎఫెక్ట్ అయ్యేసరికి అంత మొత్తం కోల్పోయా కదా, అందుకని కొద్దిగా అట్లా రివర్స్ అయ్యాలే ప్రభా. అయ్యా భక్తుడా, ఒకటి పోతే రెండంతలు ఇవ్వలేను, నువ్వు నమ్మకస్తుడివి కదరా. 10 మంది పోయారు, 20 మంది నీలేను, 500 జతలు ఎట్లు పోయాయి, 1000 జతలు ఎట్లు ఇవ్వలేను. ఏమిరా నీ భక్తి ఏది, నీ నమ్మకం ఏది, నీ విశ్వాసం ఏది? ఉన్నప్పుడేమో హల్లెలూయా అంటివి, పాంగనేమో ఏందయ్యా అంటివి. ఇదేనా నీ భక్తి? ఇదేనా నీ స్థిరత్వం? ఇదే నమ్మకత్వం? 20 మంది పోతే 40 మందిని ఇవ్వలేనా? 400 మందిని ఇవ్వలేనా? అట్లా మన బుద్ధులు మనకు బయటపడేటట్టు చేస్తాడండి ఆయన. అక్కడ విరగొడతాడు మనల్ని. విరగొట్టి ఎక్కడికి తీసుకొస్తాడో తెలుసా? అట్టొస్తాడు విరిగిపోయి. ఇక నా గొప్ప, నా నీతి, నా ప్రేమ, నా నమ్మకత్వం అనుకోకుండా నీ కృప, నీ దయ, నీ ప్రేమ, నీ నమ్మకత్వం అనుకుంటూ వస్తాడు. అలా 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 చేస్తాడు. మనలో దేని విషయమైతే అహం పెరిగిపోయిందో దాన్ని తొలగించుటయ్యే దేవుని పని. అదంతా శుద్ధి చేసి, ఆ శుద్ధీకరణ జరిగించడానికి కొన్ని ప్రతికూలతలను అనుమతించి వ్యక్తిత్వాన్ని సరిచేసి మనకు ఇహపర స్వాస్థ్యాలను ఇవ్వటం దేవుని చిత్తం, సంకల్పం. ఆయన కూర్చొని నీ డ్రైవింగ్ సీట్లో ఆల్రెడీ కూర్చొని ఉన్నాడులే, నడిపిస్తాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలముల త్రికాల జ్ఞానం కలిగిన వాడు ఆయన. ఎవరేంటో, ఎవరెందుకో, ఎవరు ఎలానో, నీ జీవితంలో ఏది ఎప్పుడు ఏంటో అంతా తెలుసు. సమస్తము ఎరిగినటువంటి సృష్టికర్తకు నీ జీవితాన్ని, నీ సమస్త ఆలోచనలు, నీ పరిస్థితుల్ని, సమస్యల్ని అప్పచెప్పి నీ చిత్తమే సిద్ధించుగాకాను, నీ ఆలోచనే నెరవేరునుగాకాను, నీ సంకల్పమే సిద్ధించునుగాకాను. ఎందుకంటే నా యోచన యుక్తం కాదు, నీ యోచన యుక్తం అయింది. నా గడిచిపోయిన నిన్న తెలుసు కానీ రేపు తెలియదేసయ్యా. కానీ నీకు నా నిన్న తెలుసు, నేడు తెలుసు, రేపు కూడా తెలుసు. కాబట్టి అన్ని కాలాలకు సరిపోయిన వాడికి నీ జ్ఞానం గొప్పదయ్యా. నీ ఆలోచనే నాలో నెరవేరాలి. ఒకసారి లేచి నిలబడదామా? ఈ శుక్రవారం ప్రత్యేకంగా ఫాస్టింగ్ ఉండి ఎన్నో రకాల సమస్యలతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనలతో, ప్రశ్నలతో దేవుని పాదాల చెంతకు వస్తూ ఉంటాడు. దేవుని యందు అన్యాయం లేదు. మనం నమ్మదగని వారమైన ఆయన నమ్మదగినవాడుగా ఉన్నాడు. మనం అబద్ధికులం అవుతామేమో కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. మన చర్యలే పిచ్చివి కానీ మన విషయంలో దేవుడు చేసే చర్యలు జ్ఞానము గలవే. దీన్ని ఎరిగి ఉంటే మనసారా ఇప్పుడు దేవుణ్ణి స్తుతించాలనిపించింది. యేసయ్యా నీకు స్తోత్రం అనాలనిపించింది. అవును యేసయ్యా, నువ్వు ఏది చేసినా, ఏది అనుమతించినా సమస్తము నా మేలు కొరకే తీసుకురాగలవు. సమస్తము నాకు ప్రయోజనకరంగా మార్చగలవు. ఇప్పటికే ఎన్నో చేశావు. సిలువలో నువ్వు నా కోసం చేయాల్సిందంతా చేశావు. అక్కడే అర్థమైపోయింది, ఇంకా నిన్నెందుకు సణుగుతాను నేను. నీకు స్తోత్రమయ్యా, నిన్ను స్తుతించుకుంటా, ఆరాధించుకుంటా, మహిమపరచుకుంటా, ప్రస్తుతించుకుంటా. నీకు స్తోత్రమేసయ్యా. సన్నుతించు దేవుణ్ణి, మనసారా సన్నుతించు, కొనియాడు. స్తోత్రం.
ఎవ్వరు కూడా ఏ పరిస్థితిని బట్టి కూడా ప్రభువుని విడనాడొద్దు, ఎడబాయొద్దు. హృదయంలో ఒక స్థిరమైన తీర్మానం. ఇంకా రక్షణ పొంది మీ జీవితాన్ని ఎవరైనా దేవుని చేతికి అప్పగించకపోతే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో తెలిసినటువంటి ప్రభు చేతికి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పచెప్పుకో. ఇప్పటిదాకా నీ బ్రతుకు పడవ నువ్వు నడుపుకున్నావు, ఇక ఆయన నడపమని ఆయన చేతికి అప్పచెప్పు. ఒక నూతనమైన అనుభవంలోనికి నిన్ను తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా తండ్రి, వీటిలందరికీ కూడా నువ్వు ఇచ్చిన ప్రేరేపణను బట్టి వారి ఆలోచనలు ఏవో నాకు తెలియదు, వారి పరిస్థితులు ఏవో నాకు తెలియదు, కానీ అందరి హృదయములను మనసును ఎరిగి ఉన్న దేవా, ఎవరికి ఏ మాట అవసరం ఆ మాట నువ్వు అందించావని నిన్ను స్తుతిస్తున్నాను. ఈ బిడ్డల్ని, నన్ను, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నాకు నూతన శక్తినిచ్చి ఇంతవరకు నడిపించినందుకు నీకు వందనాలు. బిడ్డలు కూడా అలాగున అనుగ్రహించు, రోగులను స్వస్థపరచు నాయన. రోగములు ఒట్టిగా కాక ఏ ప్రయోజనాన్ని కోరి నాయన నువ్వు అనుమతించావో అదంతా నీ బిడ్డలు స్వతంత్రించుకొని దాని నుండి విడుదల పొందడానికి కూడా సహాయం చేయండి. ప్రతికూలతలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ప్రతికూల పరిస్థితులు, ఎవరు ఏ శ్రమను బట్టి, సమస్యను బట్టి, ఏ వ్యాధిని బట్టి, ఏ బాధను బట్టి, ఏ ప్రయత్నాల్లో విఫలతను బట్టి నలిగిపోతున్నారో వారిని ధైర్యపరచు, ఆదరించు, ఓదార్చు, స్వస్థపరచు, విడిపించు. వారి ప్రయత్నాల్లో సఫలతను ప్రసాదించు. ఆత్మీయ జీవితంలో బలహీనతను అధిగమించి బ్రతకడానికి కృపనివ్వు. నూతన శక్తితో నింపు. నమ్మదగిన దేవుడా, నమ్మదగిన దేవుడా, సిలువలో నువ్వు అన్ని రుజువు చూపించావు. సందేహము లేదు, అనుమానం లేదు. నీ ప్రేమ నిజం, నీ త్యాగం నిజం, నీ కనికరం నిజం, నీ న్యాయం నిజం, నీ నమ్మకత్వం నిజం, నీ విశ్వాస్యత నిజం, నీ సత్యసంధత్వం నిజం. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మా బిడ్డలందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకో. ప్రతి కన్నీటిని తొడుగు నాయన. ప్రతి గుండె చెదిరిన బిడ్డను ఆదరించి ధైర్యపరచు. వారి చేత ఉంచబడిన నూనె సహా నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా గొప్ప స్వస్థతలు జరిగించు. నీ బిడ్డలు నా ప్రభువా శ్రమలకు వెరిచేవారుగా గాక, భయపడేవారుగా గాక, వాటి వెనుకున్న ఆంతర్యాన్ని గుర్తుపట్టి నిన్ను మయంపరిచేవారుగా ఉండడానికి సహాయం చేయండి. ఇప్పుడు కళ్ళ ముందున్న శ్రమ కాదు, దీని తర్వాత నా ప్రభు నాకు దాచిపెట్టినది ఏదో నా ముందుకు వచ్చింది. ఈరోజు నేను శ్రమను అనుభవిస్తున్నాను, దీని తర్వాత నాకు దేవుడు దాచిపెట్టిన గొప్పది నాకు లభిస్తుంది. నేను దాన్ని స్వతంత్రించుకుంటాను అన్న నిశ్చయత బిడ్డలందరికీ దయచేయండి. ఇక్కడున్న బిడ్డలు, లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలు ఎంతమంది నీ ప్రశ్నలతో ఉన్నారో వారికి సమాధానం నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మీరు పేరునా దీవించండి. ప్రతి ఒక్కరిని సంధించండి ప్రభువా. సర్వశక్తి గల దేవాన్ని కృపతో నింపండి. స్తుతి, మహిమ, ఘనత నీకే చెల్లిస్తూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సమకూడిన పరిశుద్ధులు ఇక్కడి వారు, లైవ్ ద్వారా, జూమ్ ద్వారా మనతో కలిసి ఆరాధిస్తున్న వారు అందరికీ కూడా ప్రభు కృప తోడై ఉండి నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.